హలో గుంటూరు పీపుల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షి వ్లాగ్స్. ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్ చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవే, ఇంక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ వచ్చేసరికి ఇది దివాళీ రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో కొంచెం టైం కుదరక నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి దీపావళికి కావాల్సిన కొన్ని పూజా ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఫ్లవర్స్ కోసం అయితే మేము ఇక్కడ మన గుంటూరులో ఉన్న పూల మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పూజకు కావాల్సిన అదేంటి దీపాలు వెలిగించడానికి కావాల్సిన ఆయిల్ అండ్ ఒత్తులు, పసుపు, కుంకుమ అయితే కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ అలానే ఇక్కడ ఇది ఫినిష్ చేసుకొని ఇంకా పూలు తీసుకుందాం అని వెళ్తే పూలు ఎన్ని రకాలు ఉన్నాయో దాని కాస్ట్లు కూడా బీభత్సం పగిలిపోయినాయి అనమాట. ఆ రోజైతే కనుక ఫుల్ కాస్ట్ ఉన్నాయి. సో ఇంకా పండగ కాబట్టి తప్పదని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం బంతిపూలు అండ్ రోజెస్, కొన్ని అయితే డెకరేషన్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అనమాట. కాస్ట్ అయితే పగిలిపోయింది, అంత కాస్ట్ ఉంది. సో ఫైనల్గా అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని మేము ఇంకా కొంత ఇన్కంప్లీట్ షాపింగ్ ఉంది కాబట్టి ఇంకా జిన్నా టవర్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ జిన్నా టవర్ సెంటర్ చూస్తే ఉందబ్బా, పూల మార్కెట్ మించిపోయిందనమాట. అంత ఫుల్ జనాలు ఉండిపోయారు. అంతకుముందు ఈ మధ్యలో అంతా కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలా ఉండిపోయేది, కానీ ఇప్పుడు అంతా బాంబులతో డెకరేషన్ చేశారనమాట. ఐ మీన్ బాంబులు అమ్ముతున్నారు. అదంతా కూడా రోడ్ అంతా ఫుల్ రష్ అయిపోయిందనమాట. సో ఇంకా ఫైనల్గా మాకు కావాల్సిన కొన్ని బాంబులు అయితే తీసుకున్నాం. ఇక్కడైతే కొన్ని అప్పటికప్పుడు తయారు చేసుకొని అమ్ముతున్నారు. ఫైనల్గా మా షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోయాము. రాగానే టీ తాగేసి ఇంకా డెకరేషన్ కావాల్సిన ఈ పూలదండలు అయితే గుచ్చడం స్టార్ట్ చేసాం అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ మీరు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.